యేసు ప్రభు ఎందుకు పేతురు అవన్నీ విడిచిపెట్టి వచ్చా, అవి విడవలసిన అవసరం లేదే అని చెప్పలేదు, సంతోషపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు పునరుద్ధానం అయిన తర్వాత పేతురు మరలా చేపలు పట్టడానికి వెళ్ళాడు. 21 యోహాను సువార్తలు. అప్పుడు యేసయ్యకు చాలా బాధ అనిపించింది. ఇక్కడ పేతురు నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అని పేతురు అక్కడ అనగానే మిగతా అందరూ కూడా మేము కూడా వస్తాం పదా అన్నారు. చూడండి, ఒక చెడ్డ తలంపు మంచి వాళ్ళందరూ కూడా రాంగ్ వేలో నడుస్తుంది. ఇక్కడ పేతురుకు ఈ ఆలోచన రాకూడదు, యాక్చువల్గా వచ్చింది. వచ్చిన ఆలోచనకు వేరే వాళ్ళు కూడా వీళ్ళైపోయినారు. ఈ రాత్రి కాల సమయమందు ప్రభువు చెప్పిన మాటలకు మనం లోబడకుండా దేవునికి విరోధంగా వచ్చే నీకుచ్చిన ఆ చెడ్డ ఆలోచన, ఆ అక్రమమైన ఆలోచన, అవినీతి అయిన ఆలోచన, నీతి కాని ఆలోచన, సత్యం లేని ఆలోచన, అబద్ధమైన ఆలోచన వేరే వాళ్ళని కూడా అబద్ధికులుగా చేస్తుంది. అందుకనే అక్కడ వేరే వాళ్ళు కూడా వెళ్ళారు. అప్పుడు ప్రభు వాళ్ళని గద్దించాడు. చేపలు పట్టడానికి మీరు అంతవరకు 3.5 సంవత్సరం మిమ్మల్ని గైడ్ చేసింది అని. ఆ తర్వాత ఇంకెప్పుడు పోలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే పౌలైతే ఆయన చనిపోయే వరకు ఏదో ఒక పని చేస్తూనే పరిచర్య చేశాడు. అందుకే నా కష్టార్జితంలో అనే మాట పౌలు మాట్లాడతాడు. అది దేవుని పిలుపు మేరకే. దేవుని పిలుపు ఉంటేనే, మరి దేవుని పిలుపు ఉండి కూడా కొంతమంది దేవుని పిలుస్తూ ఉంటాడు, అయినా కూడా ఉద్యోగాలు వదిలిపెట్టారు, అయినా కూడా తమ ఆస్తులను వదిలిపెట్టారు, అయినా కూడా తమ బంధువులు రక్త సంబంధికులను వదిలిపెట్టారు. ఆ బంధాన్ని వాళ్ళు అలాగనే ఉంచుకుంటారు. అలాంటి వాళ్ళు ఎవరు అంటే అదే ఇక్కడ చెప్పిన విధానంలో నీవు మూర్ఖుడమనియు, నీ మెడ ఇనుప నరమనియు, నీ నుదురు ఇద్దరిదనియు నేను ఎరిగి ఉండి. ఇలాగా కొంతమంది ఉన్నారు ఇలాంటి వ్యక్తులు. అందుకే లేఖనంలో ఇలా రాశాడు, నీతిని అనుసరించినటువంటి వాడు. యాకోబు నీతిని అనుసరించేలా మోసగాడు. దేవుని యొక్క నీతి అబ్రహాము దేవుని నమ్మాను, అదే ఆయనకు నీతిగా ఎంచబడింది. నీతి క్రియలు కాదు, ఇక్కడ నీతి క్రియలు కాదు, దేవుని నీతి ఆయన నమ్మడమే. ఆయన నమ్మి ఆయన పైన ఆధారపడి మనకున్న వాటిని లక్ష్య పెట్టగా, ప్రభువును లక్ష్య పెడితే అప్పుడు దేవుడు దీనులను లక్ష్య పెడతాడు. దీనుడైన అబ్రహాము లక్ష్య పెట్టాడు. అబ్రహాము విగ్రహాలు అమ్ముకునే వ్యక్తి. ఏ రోజుకు ఆ రోజు ఆ పూట గట్టేది, అమ్ముకుంటేనే పూట గట్టేది. అలాంటి పరిస్థితిలో ఉన్న అబ్రహామును సమృద్ధిలోకి దేవుడు తీసుకొచ్చాడు. కారణం ఏంటి అంటే లక్ష్య పెట్టాడు యెహోవా దేవుణ్ణి. యెహోవా దేవుని కూడా అబ్రహామును లక్ష్య పెట్టాడు. స్నేహితులు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అడిగితే ఏం చెప్పమంటారు? నేను ఎండకి ఎండాను, నా శరీరం చలికి చిబికిపోయింది, ఏనాడు నిద్ర ఎరగను, రాత్రి పగళ్ళు మా మామయ్య కోసం కష్టపడ్డారు, కానీ ఆయన విశ్వాసఘాతకుడు అవుతున్నాడు. ఎందుకు? నువ్వు ముందు మీ అన్నకి రాకున్నావు కదా, దేవుడు అన్నాడు నువ్వు మోసగానే ఇక్కడ మోసగించబడ్డావు. సో నీ మోసానికి మోసం చెల్లిపోయింది, నీకు అయిపోయింది నీ ప్రయాసము, ఇప్పటి నుంచి వ్యర్థం కాదన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి నుంచి నీతి సత్యంలో అనుసరించాడు యాకోబు. అందుకే అర్థమైపోయింది. మొదట వాళ్ళ నాన్నతో ఎవర్రా నువ్వు అన్నాడు. ఏమ్మా నాయన నువ్వేనా అని అనేసరికి నేనే కదా నాన్నగారు, ఏసావునే నీ పెద్ద కుమార్నే, ఏంటో అలా కనిపించలేదా, నీ స్వరం ఏదో వేరేగా ఉంది, తేడాగా ఉంది, నా స్వరం ఏదో తేడాగా ఉందా, కావాలంటే చూడు నా చేతులను చూడు ఎలా ఉన్నాయి, రోమాలు ఉన్నాయా లేదా, ఎందుకు బొచ్చు కప్పేసింది వాళ్ళమ్మ, వేసేసింది. తల్లులు ఉన్నారు అలా తమ పిల్లలను దేవునికి విరోధమైన మార్గంలో నడిపించే తల్లులు. తద్వారా తల్లికి నెమ్మది లేదు, తండ్రికి నెమ్మది లేదు, కొడుకు కూడా నెమ్మది లేదు, యాకోబు కూడా నెమ్మది లేదు. అక్కడ ఇస్సాకు తర్వాత రిబ్కాలు కొడుకును కోల్పోయి ఎంతగా వాళ్ళు బాధను అనుభవించారు. ఈ రాత్రి కారణం ఒక్కటే, నీతి సత్యము వాళ్ళు అనుసరించలేదు. తల్లి అనుసరించలేదు, కొడుకు కూడా అనుసరించలేదు. నీతిగా నిజాయితీగా జీవించడానికి యాకోబుకు దేవునికి విరోధమైన విధానంలో ప్రేరేపింప చేసింది రిబ్కా. అబద్ధం చెప్పేశాడు, సత్యం చెప్పలేదు. తర్వాత ఏమైపోయింది? మోసగించబడ్డాడు. ఒక్కసారి అక్కడ మోసగిస్తే ఇక్కడ 7 మార్లు మోసం జరిగిన తర్వాత అప్పుడు దేవుడు అడుగుతున్నాడు నీ పేరేమి అని. దేవుడు తెలీదా? అది ఉంది తెలుసు, తెలిసి కూడా కావాలని యాకోబు నుంచి రాబడ్డాలి అని అడుగుతున్నాడు. అప్పుడు సత్యం చెప్పాడు. యాకోబు అంటే నిజంగా నువ్వు సత్యమే చెప్పావు. ఇప్పుడు యాకోబు మోసగాడివే. ఈ రాత్రి కాల సమయమందు మన మోసపూరితమైన జీవితం, అక్రమమైన జీవితం, అవిధేయత కలిగిన జీవితం, దేవునికి విరోధమైన జీవితం, తిరుగుబాటు జీవితం, దేవుని పిల్లలకు తిరుగుబాటు, దేవుని వాక్యానికి తిరుగుబాటు, దేవుని వాక్యంలో ఒకటి ఉంటే ఇంకొకటి వ్యతిరేకంగా చెప్పే తిరుగుబాటు జీవితం ఎవరైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇదిగో మూర్ఖులు. ఆ మూర్ఖులను మనం ఏం చేయలేం, కానీ దేవునికి అప్పగించాలి. ఈ యొక్క ఇస్కరియోతు యూదా మూర్ఖుడు కాబట్టే యేసు ప్రభుల వారు అన్నిసార్లు హెచ్చరిక చేసినా కూడా యేసు ప్రభు మాటకు లోబడక లోకస్తుల మాటకు లోబడ్డాడు. నీతి న్యాయాన్ని అనుసరించట్లేదు ఇస్కరియోతు యూదా. అబద్ధం. ప్రేమ ఉన్నట్టు నటించాడు. యేసు ప్రభు ప్రేమ ఉన్నట్టుగా ముద్దు పెట్టుకున్నాడు, కానీ విషపూరితమైన ముద్దు, నిజమైన ప్రేమ లేదు. నటించే జీవితం ఎంతో కాలం ఉండదు, ఖచ్చితంగా ఇలాగే తేలిపోతుంది. పైగా ఆ నటించే జీవితం వాళ్ళ జీవితాన్ని నాశనానికి నడిపిస్తుంది. అందుకే మనం గమనించాలి. ఈ విషయం తెలుస్తున్నాడు కాబట్టి యెషయా 58లో తేలిగా యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అను పేరు కలిగిన వారా యూదా జనములలో ఉంటే అంటాడు. ఇక్కడ జనం అనేది ఏముంది? జలం అంటే యూదా ప్రజలు జల ప్రవాహం లాగా ఉన్నారు నాకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రకటన 17:18లో కొంతమంది చదివినప్పుడు జలముల పైన కూర్చున్న దేవదూత అని రాయబడింది, ఏంటది అని చెప్తుంటారు. అక్కడ నిజంగా జలం అనేది కాదు, దేవునికి విరోధమైనటువంటి లోకస్తులైన జనముల పైన అధికారం చేసి లేకపోతే అలాంటి జనములను లోబడుతున్నటువంటి స్త్రీ
అన్న లోకం. ఆ యొక్క అర్థంతోనే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు దేవుని నామం చెప్తున్నారే కానీ దేవుని నామంలో మీరు లేరు. ఇశ్రాయేలీయులు అంటున్నారు, యూదావారు అంటున్నారు. యూదావారు ప్రత్యేకింపబడిన జనాంగం, ప్రతిష్ఠించబడిన జనాంగం. అయితే మీరు అలా లేరే, నామకం వస్తే. కానీ మీరు ఏం చేస్తున్నారు అంటే కేవలం దేవుని నామం చెప్తున్నారే కానీ నీతి లేదు, మీలో సత్యం లేదు. అందుకే నీతిని సత్యమును అనుసరించని వారలారా ఈ మాట ఆలకించుడి. అనుసరించే వాళ్ళైతే దేవుడు లక్ష్య పెడతారు, అనుసరించని వాళ్ళలో దేవుడు లక్ష్య పెట్టడు. అందుకే అంటున్నాడు ప్రకటన 2లో కూడా వాళ్ళు యూదులని చెప్పారు కానీ వాళ్ళు యూదులు కాదు. యూదులని చెప్పి, యూదులని అబద్ధం చెప్పి, అపోస్తులని చెప్పి అబద్ధమాడే సమాజం వారిని నేను రప్పిస్తా. వాళ్ళు ఒకరోజు ఒప్పుకుంటారు, వాళ్ళ వేషధారణ బయటపడుతుంది. ఇప్పుడు కూడా చాలామందికి వాట్సాప్లో కూడా వచ్చింది, సర్వేలు జరుగుతున్నాయి. వ్యక్తిగతంగా నీవే నిర్ణయించుకోవాలి, నువ్వు క్రీస్తు బిడ్డవా కాదు. అయితే క్రీస్తు బిడ్డవా అయి ఉండాలి, లేదా ముస్లిం చెంది ఉండాలి, లేదా హిందూ, మూడింట్లో ఏదో ఉండాలి. దానికి నేను కాదు. ఇది రావడం వాక్యంలో ఎప్పుడో తండ్రైన దేవుడు చెప్పాడు, నా కోసమే నిలవబోయే జనాంగం జన్మలాగా జల్లిస్తాను, అప్పుడు నా పిల్లలు ఎవరో తేల్చబడుతుంది అని. నామకు వస్తే క్రైస్తవ జీవితం బయటపడిపోతుంది. అన్యులు దేవుని పిల్లల్లో ఏలకూడదు. నిన్న అక్క చెప్పింది అదే. యెహోషాపాతు ఆ యొక్క దేవుని ప్రజలను ఏలడానికి వేరే రాజులు స్వతంత్రించుకోవాలని అక్రమంగా చేయడానికి వచ్చారు. అయితే యెహోషాపాతు అజూబా వాళ్ళమ్మ దేవుని యందు భయభక్తి గల కుమారుగా పెంచింది. వాళ్ళమ్మ బ్రతికి ఉన్నంత వరకు యెహోషాపాతు నీతి న్యాయాలను అనుసరించాడు, యథార్థంగా ఉన్నాడు, పెద్దలకు లోబడ్డాడు, ప్రవక్తలు చెప్పిన విధానంలో ఆయన ఓకే అన్నాడు. రాజు కదా, నేను ప్రవక్తలు చెప్పింది ఎందుకు వింటాను అని అనలేదు. తాను విని బాగుపడి ఆశీర్వదించబడి అయితే 20వ అధ్యాయంలో మీరు కూడా యెహోవాను నమ్ముకొనని, యెహోవా ప్రవక్తలే నమ్ముకోండి, బయలు ప్రవక్తలు నమ్ముకోవద్దు. అబద్ధ ప్రవక్తలు లోకంలో ఉన్నారు. నీతిని సత్యమును అనుసరించని వారు ఉన్నారు. వాళ్ళతో మీరు సహవాసం చేస్తే మీ కార్యాలు సఫలం కావు, వెళ్ళిపోతారు మీరు అన్నిటి. వాళ్ళు సరిగా జయం పొందుకోలేరు, వాళ్ళతో సహవాసం చేసే వాళ్ళకు కూడా అపజయమే వస్తుంది. అందుకే యెహోషాపాతు చివరి భాగంలో అంటాడు, నువ్వు ఇతనితో సహవాసం చేస్తున్నావు, అతను దుష్టుడు, దుష్టుడైన ఆ రాజుతో నువ్వు సహవాసం చేస్తున్నావు కాబట్టి నీ యొక్క కార్యం సఫలం కాదు, నీకు మేలు జరగదు, కీడే జరుగుతుంది. గద్దించాడు అక్కడ ప్రవక్త ద్వారా. చూడండి ఎంత బాధాకరమైన విషయం. అప్పటికి వాళ్ళమ్మ ఉందో లేదో తెలీదు, నాకు తెలిసి చనిపోయి ఉంటుంది. వాళ్ళమైతే ఒప్పుకోదు. అజూబా దేవుని యందు భయభక్తి కలిగింది, ఎంత మాత్రం ఒప్పుకోదు. తన కుమారుడు అంతవరకు నీతి సత్యం అనుసరించే వాణిగానే తయారు చేసింది. ఈ రాత్రి కాల సమయమందు ఎలాగున్నాం మనం, మన తల్లి, మన పిల్లలు. ఇక్కడ రిబ్కా నీతి న్యాయంలో కోల్పోయింది. సత్యము లేకుండా కుమారుడుగా అబద్ధం చెప్పమని. అమ్మ ఒకవేళ నాన్నగారు నువ్వు ఏషావేనా అని అడిగితే ఏం చెప్పమంటావే అంటే ఏం పర్వాలేదులే చెప్పేసాయి, ఏసావునా చెప్పేసాయి, ఆ పాపం ఏదైనా ఉంటే నాకు వస్తుందిలే. చూడండి ఎంత నీచమైనది. అంత మంచి రిబ్కా. ఆ విషయంలో నాకు చాలా బాగా అనిపించింది. అసలు రిబ్కా క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్. రిబ్కా శారా లాంటి ఒక తల్లిలాగా ఇస్సాకును ఆదరించింది అని రాయబడింది వాక్యం. రిబ్కా చక్కనిది, మంచి పనివంతురాలు, దేవునికి ఇష్టమైంది, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి భార్య ఇస్సాకుకు. ఇన్ని గుణ లక్షణాలు ఉన్నాయి. ఒక చెడ్డ ఆలోచన మంచివన్నీ తేలగొట్టేసి ఆమె భర్త ఎంతగా ఆనందంలో ఉన్నారో, ఎంత సంతోషంలో ఉన్నారో, యాకోబు వెళ్ళిన తర్వాత జీవిత పరిచయకు మానసికంగా కృంగిపోయారు. ఈ రాత్రి కాల సమయం జ్ఞాపకం. నీ అవివేకం, ఒక తల్లి అవివేకం, ఒక తల్లి అవినీతి, ఒక తల్లి అక్రమం, ఒక తల్లి అబద్ధపు మాటలు, ఒక తల్లి చెడు ఆలోచన పిల్లల జీవితాన్ని తారుమారు చేస్తుంది. బాధాకరమైన విషయం. ఈ రాత్రి కాల సమయమందు నువ్వు దీనురాలివైతే దేవుడిని లక్ష్య పెట్టాలి. ఎస్తేరు రాణి అయినా
తన పిన తండ్రి మొర్దెకై మాట విధేయత చూపించింది. విధేయత ద్వారా దేవుడు ఆమెను లక్ష్య పెట్టాడు. తద్వారా రాజు కూడా ఆమె అంటే దయ వచ్చింది. ఎస్తేరు మరి పైన అక్కడున్న ప్రజలందరికీ దయ వచ్చింది, ఒక హామాను తప్ప. హామాను ఎలాంటి వాడంటే మూర్ఖుడు. హామాను మెడ ఇద్దరి వంటిది, నుదురు ఏమో భయంకరంగా దేవునికి విరోధమైన విధానంలో ఉన్నాడు. అందుకే హామాను కఠినుడు కాబట్టి తన కఠినమైన మూర్ఖ స్వభావం ఆయన చేసిన తప్పిదానికి భార్య, పిల్లలు, బంధువులు అందరూ ఉరి తీయబడ్డారు. ఈ రాత్రి కాల సమయంలో నీ అవివేకం, నీ అవినీతి, నీ అక్రమం, నీ అసత్యం, నీ అబద్ధపు జీవితం నిన్ను, నీ కుటుంబాన్ని వంచక ముందే దేవునికి విధేయతగా జాగ్రత్త పడాలి. అందుకు జాగ్రత్త పడాలి. తద్వారా అనేక జనాంగములను దేవుడు ఆశీర్వదించాడు. యాకోబు ఈ రాత్రి కాల సమయమందు నీతిని, సత్యమును అనుసరించి అనేక ఆశీర్వాదాలు పొందుకున్నాడు. దావీదు నీతి, సత్యమును అనుసరించాడు. అందుకే అన్నాడు, యెహోవా నా పక్షంగా కార్యము సఫలము చేయి. ఎంత బాగా చెప్పాడు. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టాడు. గొర్రెల దుడ్డులో ఉన్న దావీదును దేవుడు లక్ష్య పెట్టాడు. ఆమోసు పశుల కాపరైన ఆమోసును దేవుడు లక్ష్య పెట్టాడు. చేపలు పట్టి కంపు పట్టే జీవితం. యేసు ప్రభు యొక్క శిష్యులు చాలా మంది కూడా పని చేస్తున్న వాళ్ళే దేవుడు ఎన్నుకుంటాడు. పని లేకుండా తిరుగుబోతులను, తాగుబోతులను, వదలబోతులను, నిద్రపోతులను దేవుడు ఎన్నుకోడు. వీళ్ళంతా పనిలో ఉన్నప్పుడే, అబ్రహాం కూడా పనికి వెళ్తున్నప్పుడే దేవుడు పిలిచాడు. మోషే కూడా తన యొక్క మామ మందను వేస్తూ ఉండి పనిలో ఉన్నాడు. అప్పుడే దేవుడు పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు దీనులను లక్ష్య పెట్టేవాడు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. దూరం నుండి గర్విస్తున్న ఆయన ఏం చేస్తాడు? బాగుగా ఎరిగి వాళ్ళని తరిమి కొట్టేస్తాడు. ఒక్క మార్గం గుండా తన పిల్లలను బాధ పెట్టాలి అని దుష్టుడు వస్తే 7 మార్గాలు గుండా వాడిని చిత్తు చేసేస్తాడు తండ్రి అనేది. ఎంత ప్రేమ గల తండ్రి తన బిడ్డల పైన ఆయన చూస్తూ ఉన్నాడు. దూరం నుండి అంటే ఆ దూరం నుండి తన పిల్లలకు ఎవరు ఎక్కడి నుంచి ఆటంకం కలుగు చేస్తారో ఆయనకు తెలుసు కాబట్టి వాళ్ళ బారి నుంచి దేవుడు కాపాడుతున్నాడు. గర్విష్టి అయినటువంటి గొలియాతు నుంచి దేవుడు తన పిల్లలను కాపాడుతున్నాడు. గర్విష్టి అయిన యెజబెలు నుంచి దేవుడు తన పిల్లలను కాపాడుతున్నాడు. గర్విష్టి, అహంకారి, నీతి న్యాయాన్ని అనుసరించని అసల్య తన పిల్లలు చిన్నప్పుడే దుర్మార్గంలో పెంచింది, పెద్ద చేసింది. దుర్మార్గంలోనే చచ్చిపోయారు అందరు. బ్రతికి ఉన్నా కూడా నువ్వు దుర్మార్గంలోనే చచ్చిన వాడవే, చచ్చిన దానివే. బ్రతుకుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీలో నీతి లేదు, నిజాయితీ లేదు, సత్యము లేదు. సత్య వాక్యంలో తప్పుడు బోధలు చేసేటటువంటి బోధలు బ్రతికి ఉండి చచ్చిన వారే. తీర్పు దినమందు దేవుడు అడుగుతాడు, నా వాక్యాలు తీసి నా వాక్యాలనే తప్పుగా బోధిస్తావా అని. అపవాదము సాతాను వాక్యాన్ని తీసుకొచ్చి యేసు ప్రభు ముందు పెట్టి, వాక్యంలో ఇలాగా ఉంది కదా, మరి ఇంకేంటి, ఆకలి అవుతుంది కదా, ఎందుకు మౌనంగా ఉంటావు, దేవుని కుమారుడు అంటావు, శక్తి ఉందా అంటావు, మళ్ళీ ఇది చూపించవా, ఇలా ఉన్నాయి కదా, రొట్టెలు చేసుకొని తినేసే, వాక్యంలో ఉంది కదా. ఉంది వాక్యము. అయితే ఆ వాక్యము ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎవరి కోసం రాయబడిందో వాళ్ళ కోసం. ఇప్పుడు నా కోసం కాదు. నేను ఈ రొట్టె తింటేనే జీవిస్తానని లేదు కదా. దేవుని నోటి నుంచి ప్రతి మాట వల్ల జీవించడానికి కూడా రాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము ద్వారా ఆ సాతాను క్రీస్తు లయపరిచాడు. 3 సార్లు సాతాన్ని ఇలాగే మాట్లాడింది, గద్దించాడు. సాతానా నా వెనుకకు పో అన్నాడు. మనం కూడా అంతే. సాటన్ గెట్ ద బిహైండ్ రైట్ నౌ అస్. మనం ఎప్పుడైతే అంటామో మాకు దూరంగా పో అంటే పోవాలి. వాడిని గద్దించాలి. గద్దిస్తేనే వాడు పారిపోతాడు. యేసు ప్రభు కూడా ఎన్నో వాళ్ళు చెప్తుంటే ఊరికే ఊరుకున్నాడు. ఇంకోసారి ఊరుకోలే. అయిపో ఆ నెక్కకు పోయి చెప్పుకో, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే వాక్యం చెప్తాను. ఏ నెక్క అయితే నేను వాక్యం చెప్పకుండా ఆటంగా పరుస్తున్నా ఆ నెక్కను నేను తోకకు నిప్పండి
లక్ష్యపై గర్విస్తున్న ఎత్తాడు కదా, ఆయన దూరం నుండి గర్విస్తున్న బాగుగా ఎరుగుతుంది. ఈ గుంట నక్కలు గుంటలు తవ్వి పైన ఆకు కప్పేసి ఏం చేస్తాయంటే తెలియకుండా అనుకోకుండా ఇవి కూడా ఆకులే అని కుందేలు వచ్చి ఆ ఆకుల పైన పడితే కింద పడిపోతాయి, ఇది వచ్చి తినేస్తుంది. దాని పనేది గుంట నక్కలు అని దాని పేరు అందుకే. అయితే అవి ఎప్పుడో గుంటలు చేసింటాయి, ఆ గుంటల్లో అవే పడిపోతుంది. తాము తవ్విన గుంటలో తామే పడుదురు అన్నటువంటి సామెత. ఈ యొక్క రాత్రి కాల సమయమందు ఎవరి కోసం గుండెలు తవ్వుతున్నావు? నీతిని సత్యంలో అనుసరించకుండా, నీతిని నిజాయితీని అనుసరించకుండా, నీతిని సత్యంలో అనుసరించే వాళ్ళ కోసం గుండెలు తవ్వితే ఆ గుండెలో నువ్వే పడిపోతాయి. అందుకే గర్విస్తున్న ఆయన దూరం నుంచి బాగా ఎరుగు అని ఇక్కడ రాయబడింది. తర్వాత అంటున్నాడు, గర్విష్ఠుడు ఆపద నుండి ఆపద ద్వారానే వాళ్ళు నాశనం అయిపోతారు. అయితే దేవుడు మాత్రం తన పిల్లలు ఆపదలో చిక్కుబడి ఉన్నను నీవు నన్ను బ్రతికించదు. థ్యాంక్ గాడ్, ఎంత చక్కటి మాట. నీవు నన్ను బ్రతికించలేదు. ఈ రాత్రి కాల సమయమందు యేసే రక్తము నిన్ను నన్ను బ్రతికిస్తుంది. మనం ఆయనకు రుణస్తులం. అయితే ఎంత రుణాన్ని మనం తీరుస్తున్నాము? దేవా ఇంకా నీ రుణాన్ని తీరుస్తాం అనుకుంటాను, తీర్చకుండానే ఉన్నామేమో. యేసే అన్నాడు, మొత్తం కొంతైనా కొంతైనా తీర్చమ్మా తల్లి అంటున్నాడు. మనం ఎంతకాలము దేవుణ్ణి బాధ పెట్టాలి? ఆయనైతే ప్రేమతో ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ఆయనైతే ఇష్టంతో సంతోషంతో తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయనగా ఇచ్చాడు. ఎవరైనా ప్రాణాలు తీసుకోలేదు. ఆయనగా తండ్రి యొక్క చిత్తమైంది. తండ్రి నీ ప్రాణాన్ని పెట్టవా అని అన్నాడు. నేను పెట్టాను అన్నాడు. ఇద్దరు ఇష్టంతో తన కుమారుని పెట్టడానికి తండ్రి ఇష్టపడ్డాడు. తన ప్రాణాన్ని తను ఇవ్వడానికి తండ్రి చేతికి అప్పగించడానికి మన కోసం కుమారుడు కూడా ఇష్టపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి కాలంలో నువ్వు ఇష్టంతో ఒకరు నీకు ఏదైనా ఇస్తే నువ్వు ఇష్టంతో ఇస్తున్నావా ప్రశ్న? లేదంటే దేవుడు నిన్ను ఊరుకోను. నీవు తవ్విన గుండెలో నువ్వే పడిపోతావు. జాగ్రత్త. పడిపోక ముందే, దేవుని చేత భూమి వేయబడక ముందే నీతిని సత్యంలో నిజాయితీగా మనం జీవిస్తాం. మోసగించే జీవితం, అబద్ధపు జీవితం, అబద్ధపు బ్రతుకులు ఎంతో కాలం పనికిరావు. అందుకనే ఇక్కడ ఈ మాట మాట్లాడుతుంటాడు, నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించండి. ఆమోసు 5:5లో కూడా మీరు యెహోవా మాట వినుడి, యెహోవా మాట వింటే మీరు బ్రతుకుతారు. అక్కడ చాలా తేటగా చెప్పాడు. కొన్ని ప్రాంతంలో చెప్పి మీరు ఆ ప్రాంతాలకు వెళ్ళొద్దు అంటాడు. ఆమోసు 5:5 చదవండి. దుష్ట సాంగత్యం మంచి నడవని కాంచేస్తారు. నువ్వు అప్పులో ఆర్థిక సమస్యలో కూరుకుపోయినావు అంటే అప్పుడు ఎగ్గొట్టే వాళ్ళతో సహవాసం చేసినందుకే, అప్పుడు ఎగ్గొట్టే వాళ్ళ పక్కన కూర్చుంటే నీ బ్రతుకు కూడా అప్పులలో కూరుకొనిపోతుంది. చదువు. బేతేలులో ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్ళకుడి. గిల్గాలు ఆవశ్యంగా చెరపట్టబడిపోతుంది. బేతేలు శూన్యమవుతుంది. యెహోవాను ఆశ్రయించడం అప్పుడు మీరు బ్రతుకుతారు. యెహోవాను అంటే అదే యెహోషాపాతు, యెహోవా ప్రవక్తల నమ్ముకుడు. దేవుని మాట చెప్పే దైవజనుల మాటకు మీరు లోబడండి. దైవజనుడి యొక్క గుడారం యొక్క మీ యొక్క మేకలను పెంచండి, మేమందరూ పెంచండి. అందుకే నాకు చిన్నప్పటి నుంచి మాకు అలాగా అలవాటు చేశారు. మాట నేను మనం వచ్చినప్పుడు చాలామంది మమ్మల్ని పిలిచినప్పుడు దాకా మేము పని చేసుకుంటాం కదా అని. కానీ నాకేంటంటే చిన్నప్పటి నుంచి నేను ఒక్కదాన్ని చేసే అలవాటు. కొంత మధ్యలో కొంతమంది మనకి ఇక్కడ సహాయం చేయడానికి. కానీ నేను అనుకున్నాను ఆ రోజు ఖచ్చితంగా నేనే చేయాలి, మంగళవారం రోజు ఎవరు హెల్ప్ తీసుకోకూడదు అనుకున్నాను. లాస్ట్ నా చూసి చపాతీ ఎక్కడ చేసింది, కానీ నేను ఒక్కదాన్ని చేశాను. వాళ్ళంతా షాక్ అవుతున్నారు. నువ్వు ఒక్కదాన్ని ఇవన్నీ చేసేవాళ్ళ, నేను ఒక్కదాన్ని అన్నీ ఎవ్రీథింగ్ అనమాట. ఏది ఇది వల్ల అయితే కొంచెం అల్లకొట్టి అవన్నా పిల్లలతో ఏదో హెల్ప్ చేయించుకునేదాన్ని. పాపను కూడా స్కూల్కి పంపించాను కావాలనే. ఆ పాప ఉంటే ఏదో ఒకటి నేను వద్దనే చేసేద్దాను, అందుకని పంపించా.
నేను ఒక్కదానే చేశా, దేవుడు ఎంత శక్తినిచ్చాను. నేను ఒకటి అన్నా, ప్రభా అప్పుడు అంతమందికి చేసేదాన్ని కదా, ఇప్పుడు కనీసం అంటే 20 మంది కదా, అంతకంటే ఎక్కువ ఉన్నారు కదా అనుకున్నాను. దేవుడు 20 మంది కంటే ఎక్కువగానే కూడా బ్లెస్ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప ప్రేమ కలుగుతాయి. ఆయన మన కార్యము సఫలం చేస్తాడు. మనం ఏదైనా అనుకుంటే కరుణాపీఠం నేను అంత త్వరగా కట్టాను నేను అసలు అనుకోను. అసలు అనుకోని విధానంలో అది ఎలాగైపోయింది నాకు ఇప్పటికీ ఆశ్చర్యమైపోతుంది. చూసేవాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు, వచ్చిన వాళ్ళు కూడా. అసలు ఎప్పుడైతే ఆ పాప రాజ్యం వచ్చింది, డాక్టరేట్ చేసింది, నా ఆత్మీయమైన కుమార్తె, అక్కడ నేను వచ్చినప్పుడు ఇవన్నీ లేవు కదా, కంటే లేవమ్మా అన్న, తోట ఉండింది ఇక్కడ అని. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. కారణం ఒకటే, దేవుడు మన పక్షంగా ఉన్న మనకు విరోధి. హల్లెలూయా, హల్లెలూయా. నా ఆత్మ సంబంధమైన పిల్లలు ఎక్కువగా ప్రార్థన చేస్తున్నారు, నన్ను బలపరుస్తారు. అనేక మంది ఆత్మతలు. ఈరోజు జయరత్నం ఆంటీ కాల్ చేసింది. ఆంటీకి దాదాపు 85 ఇయర్స్ ఉంటాయి. ఎన్ దేవదత్తులు అంకులు అంటే సునీల్ పాస్ట్ గారికి బంధువు అవుతారు, వాళ్ళ బంధువే అవుతారు. వాళ్ళ చిన్నమ్మ తోడుకోవడాలన్నమాట. ఆంటీ ఎప్పుడు చేస్తుంటారు కోరికలు. నాన్న అక్కడ సంఘం స్థాపించడానికి ఆంటీ కారణం కదా. ఆంటీ ఉన్నప్పుడే 30 మందిని మొదట పోలికల్లో సంఘం స్థాపించాను నాన్న. భయంకరమైన కోరికలు ఆ పోలికలు. ఇప్పటికీ ఆంటీ నెలకు 2 monthsకి ఒకసారి కానీ అలాగే కాల్ చేస్తుంది. ఆంటీ చేసి, అమ్మ నేను మీకోసం ప్రేర్ చేస్తుంది. వెంటనే అన్న, అవునా ఆంటీ, మీ ఆత్మీయమైన తల్లులు ఇలా నా కోసం ప్రార్థన చేయబట్టే నేను ఇలాగా చాలా పరిచయ విరివిగా జరుగుతుందన్నమాట. చాలామంది అంటున్నారు సిసి చర్చిలో, నువ్వు ఈ 40 రోజుల్లో ఒకసారి చెప్పడానికి రావాలి తల్లి, అందరినీ పేరేశారు అనింది. అయ్యో ఆంటీ, అలాగా తొందరగా వేస్తే డేట్ నాకు చెప్పకుండా వేయండి. తర్వాత మళ్ళీ అంతా ఏమేమో చేసుకొని మళ్ళీ నేను చెప్పిన డేట్ నాకు ఇచ్చారు. ఏప్రిల్ 5 ఉంటుంది సిసి చర్చిలో, మీరు కూడా ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది తల్లుల యొక్క ప్రార్థన మనల్ని బలపరుస్తుంది. అందుకే దావీదు కూడా ఆ ఎక్స్పీరియన్స్లోనే మాట్లాడుతున్నాడు కదా, ఎన్ని అయినా కూడా దేవుడు మనల్ని బ్రతికిస్తాడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా. అయితే నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించడకై నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును. యెహోవా నా పక్షంలో కార్యము సఫలం చేయను. యెహోవా నీ కృప నిరంతరం ఉండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టాడు. ఎప్పుడు దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు ఇక్కడ ఈ తెలుగు బైబిల్లో ఇలా ఉంది, కానీ ఇంగ్లీష్లో ఆయన విడిచిపెట్టాడు అని రాయబడింది. ఇక్కడ దావీదేదో చెప్పినట్టుగా ఉంది. లేదు, దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. అయితే మనం కూడా నీతిని సత్యంలో అనుసరిస్తూ ఉంటే దేవుడు ఎప్పుడు మన తోడుగా ఉంటాడు. మన ప్రతి కార్యం ఆయన సఫలం చేస్తాడు. మన విరోధంగా మన ఏ ఆయుధం వర్తిలదు. మన విరోధులందరూ కూడా తరమే కొడతాడు. దూరం నుంచి చూస్తుంటాడు. అలాగనే మన శత్రువుల నుంచి కూడా మనం కాపాడేవాడు మన దేవుడు. దేవుడు విలేక భాగాన్ని ఆశీర్వదించుగాక.
మమ్మల్ని అనుగ్రహించిన మా ప్రియపరలోకపు తండ్రి, మీ నూతనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం ప్రభా. అమూల్యమైన మీ రక్తం చేత ప్రభా దోషులుగా ఉండి మమ్మల్ని నిర్దోషులుగా నిష్కలంకులుగా మార్చుటకు తండ్రి మీ రక్తం ఇచ్చి మమ్మల్ని పొందేందుకు మీకు కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రం 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 ప్రభా. ఆపత్కాలంలో మాకు నమ్మదగిన సహాయకుడుగా మీరు మాకు ముందు వందనాలు చెల్లిస్తున్నాం. మా ఆశ్రయదుర్గా, మా కొండ, మా కోట, మా ఆస్తి, మా ధ్వజం మీరైనందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆకాశం ఉన్న దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. అత్యున్నత సింహాసనము పైన ఆశీనుడైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. కెరాబులు, శరాబులు, సైన్య వ్యూహ సైన్య సమూహాలు ఎల్లప్పుడూ స్తుతి గానముల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబవలు కొనియాడబడుచున్న ప్రశస్తమైన నీ నామాన్ని బట్టి మీకు కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, గొర్రె పిల్ల రక్తంలో మమ్మలను తండ్రి పవిత్రులుగా చేసి మీ సన్నిధిలో ప్రభా ప్రార్థించుటకు తండ్రి మీ సన్నిధికి నిలబడుటకు అర్హత లేని మాకు ప్రభా ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకు కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధులను మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృపల మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యేసయ్యా మీకే స్తోత్రం 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 ప్రభా. మనుషులు మాట్లాడిన మాటలు వ్యర్థములు ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. యేసయ్యా మిమ్మల్ని అనేక స్వరంతో మాతో మాట్లాడండి ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాట్లాడితే మాకు ఆశీర్వాదకరం ప్రభువా. మీరు మాట్లాడితే మాకు బలం ప్రభువా. మీరు మాట్లాడితే మాకు జీవం. యేసయ్యా మీరు మాట్లాడితే మా దప్పిక తీరుతుంది తండ్రి. మీరు మాట్లాడితే మాకు రక్షణ ప్రభువా. మీరు మాతో మాట్లాడండి యేసయ్యా. ప్రభువా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీకు ఇష్టమైన పిల్లలుగా ప్రభా మేము ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి తండ్రి. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా మనుషులము నిమిత్తలు మాత్రమే అయితే ప్రభా మీ వాక్కు నింపి ప్రభా మాతో మాట్లాడండి తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ మాటల కొరకు మేము ఆశ కలిగి ఉన్నాం. నీ మాటల కొరకు మేము తృష్ణ కలిగి ఉన్నాం ప్రభా. మాకు సహాయం చేయదు తండ్రి. నీ మాటల చేత మమ్మల్ని బలపరచండి. నీ మాటల చేత మమ్మల్ని తృప్తిపరచండి. నీ మాటల చేత మమ్మల్ని జీవింపచేయండి తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మా ఎడల అనుదినము నీ వాత్సల్యతను చూపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి క్షణము మీరు మమ్మల్ని విడువక ప్రేమిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దీని వల్ల మీ హస్తంలో మా కొరకు చాచున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా మీకే స్తోత్రం 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 చెల్లిస్తున్నాం. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డలు ప్రభు వాటి పట్ల ఆశ ఆసక్తితో మేమందరం ఈ సన్నిధిలో కూడి ఉంటుండగా ప్రభు ఒక్కొక్కరి హృదయాలతో మీరు మాట్లాడండి. యేసయ్యా హృదయాంతర్యంలో మీరు కోరుకున్న దేవుడు ప్రభా. హృదయాంతర్యంలో మీరు పరిశీలించే దేవుడు ప్రభా. పైరూపము లక్ష్య పెట్టని వాడు ప్రభా. అయ్యా మా హృదయాన్ని మీరు కోరుకుంటున్నారు తండ్రి. హృదయాలతో మీరు మాట్లాడండి ప్రభా. అయ్యా మనసులో మీదుగా అనేక ప్రశ్నలకు మీ వాక్యము ద్వారా సమాధానం కలుగచేయండి ప్రభా. అయ్యా మీకు అనేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. మనసులో మీదులే అనేక ఆటంకకరమైన ప్రతి పరిస్థితికి ప్రభా మీ వాక్యము ద్వారా సమాధానం అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా మీకే స్తోత్రం 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 చెల్లిస్తున్నాం. ఆది యందు నుంచి వాక్కు ఉన్నది ప్రభువా. నీ వాక్కు చేతనే సమస్తాన్ని మీరు సృష్టించారు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్కుకు లోబడే సర్వ సృష్టి నడిపించబడుతుంది తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్కుకు నేను ఏ మధ్య ఇవ్వడానికి సహాయం చేయండి ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృపల మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిన్నటి దినాన మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ పాద సన్నిధిలో ఎత్తిపడుతున్నాం ప్రభా. స్తోత్రం. నిన్న జరిగిన ఆరాధన మీకు మహిమకరంగా జరిగించుకున్నారు. అందుని బట్టి మీకు కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినం ప్రత్యేకంగా ప్రభా శోభని పాద సన్నిధిలో ఎత్తిపడుతున్నాం. మీ ఆత్మ చేత అభిషేకించండి ప్రభా. ఇంకా అనేక మంది బిడ్డలను మీరు మీ ఆత్మతో అభిషేకించండి తండ్రి. మీకు వందనాలు. మీ ఆత్మ వరాలతో బిడ్డలను బలపరచండి తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా మీరు ఇచ్చిన తలాంతులు
మీరు ఇచ్చిన తలాంతులను మేము భూమిలో పాతి పెట్టే వారంగా ఉండక ప్రభు